విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు, మన ఆసక్తులను కొనసాగించగలిగిన సమయం, ప్రోత్సాహం మనకున్నాయా? ఎంబ్రాయిడరీ పని పట్ల నా ఆసక్తి ఎలా ప్రారంభమై ఎలా క్షీణించిపోయిందో తీరిగ్గా ఆలోచిస్తే నాకు కొన్ని విషయాలు స్ఫురణకొచ్చాయండి. మనలాంటి స్త్రీలకి ఎన్ని ఆసక్తులున్నా అవన్నీ తీరిక వేళల్లో తీర్చుకోవాల్సిన ఆసక్తులు మాత్రమే. నేను ఇంట్లోనే ఉండే గృహిణి కావచ్చు, లేదా మీరు ఉద్యోగం చేసే ఉద్యోగిని కావచ్చు. మనం ఎవరం ఏమైనప్పటికీ ఇంటి పని, వంట పని మన బాధ్యతే అంటారు కదా. భర్త, పిల్లల ఆలనా పాలన మనం చూసుకోవాల్సిందే కదండి. ఇలా ఇంటా బయట సేవారంగంలో నిత్యం తలమునకలయ్యే మనకి తీరిక ఒకరిస్తే తప్ప లభించదు కదా. అంటే మీ తీరిక, మీ ఆసక్తుల కొనసాగింపు మీ చేతుల్లో ఎంతమాత్రం లేదన్నమాట. సరే, ముందైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మరికొన్ని విషయాలు. నమస్కారం, చూడండి చేయండి కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం. మరి ఈ రోజు మనతో ఉన్నారు ఎక్స్పర్ట్ శ్రీమతి జ్యోతి గారు. వారు చూపిస్తారట పేపర్స్ ని యూజ్ చేస్తూ చెర్రీ బ్లాసమ్స్ ఫ్లవర్స్ ఇలా తయారు చేసుకోవచ్చు. చూద్దాం అయితే. హాయ్ జ్యోతి గారు. హాయ్ షీలా. ఈ రోజు మన సకలకి పేపర్స్ ని యూజ్ చేస్తూ చెర్రీ బ్లాసమ్స్ ఎలా తయారు చేసుకోవాలో చెప్తున్నారు కదా. అవును. ఓకే అండి. జనరల్ గా ఈ ఫ్లవర్స్ అనేది అందరూ చూడరు, అంటే అరుదుగా కనిపించేవి. మరి ఇవి ఎలా ఉంటాయి చూడటానికి? యాక్చువల్లీ ఇవి చిన్న వైట్ ఫ్లవర్స్ షీలా, కొన్నిసార్లు పింక్ కలర్ లో షేడ్స్ ఆఫ్ లైట్ ఆరెంజ్, క్రీమ్ అట్లా కూడా కనిపిస్తాయి. షేడ్స్ కూడా ఉంటాయి ఇందులో. ఉంటాయి. యాక్చువల్గా ఇవి బ్లాసమ్స్ వచ్చినప్పుడు ఆకులు ఉండకుండా కొమ్మలంతా కూడా మొత్తం ఫ్లవర్స్ తో నిండిపోయి ఉంటాయి. సో చూడడానికి చెట్టు నిండా పూల గుత్తులాగా కనిపిస్తుంది, మొత్తం పూలతోనే ఉంటుంది. ఓకే అండి. అయితే ఈ రోజు మీరు అలాగే కనిపించేలాగా చేస్తున్నారు. అవును. ఓకే అండి. మరి దీనికి ఏమేమి కావాల్సి ఉంటుంది? ఎండిపోయిన కొమ్మలు, సిజర్స్, పెయింట్, గ్లూ, బ్రషెస్, పిన్, పోలన్, క్రేప్ పేపర్, జిరాక్స్ పేపర్, వైట్ పేపర్. అయితే కావాల్సిన మెటీరియల్ ఇవి. అవును. స్టార్ట్ చేయండి అయితే. ఫస్ట్ వైట్ పేపర్ తో ఫ్లవర్స్ చూపిస్తాను. ఏదైనా డ్రా చేసుకోవాలంటే అక్కర్లేదా? అక్కర్లేదు. జస్ట్ మనం స్క్వేర్ షేప్స్ లో మనకు ఫ్లవర్ సైజ్ ఎంత కావాలో దాన్ని బట్టి జస్ట్ అప్రాక్సిమేట్ గా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. కొమ్మ స్టార్టింగ్ లో కిందికి ఉండే ఫ్లవర్స్ కొంచెం పెద్ద సైజు, అండ్ పై వైపు వచ్చేవి చిన్న సైజ్ చేసుకుంటే అదే స్క్వేర్ లాగా ముందు మనం కట్ చేసుకోవాలి. ఈ స్క్వేర్ ని మనము ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేస్తున్నప్పుడు ఈ క్రీసెస్ దగ్గర కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుంటే ఫ్లవర్ కొంచెం లోపలికి ముడుచుకున్నట్టుగా వస్తుంది అన్నమాట. ఓకే. నేను మళ్ళీ స్క్వేర్ లాగా ఫోల్డ్ చేసిన దాన్ని ట్రయాంగిల్ లా ఫోల్డ్ చేస్తున్నాను. ఓకే. చేసేసుకొని సిజర్స్ తీసుకొని సెంటర్ నుంచి స్టార్ట్ చేసి ఇన్సైడ్ కి కట్ చేయాలి. మళ్ళీ ఫ్లిప్ చేసి దీన్ని ఓపెన్, ఈ డైమండ్ షేప్ లాగా వస్తుంది ఇలా. ఓకే. ఇది ఓపెన్ చేసుకుంటే మన ఫ్లవర్ రెడీ. అంతే, సింపుల్ గా మనకి ఫ్లవర్ రెడీ అయిపోయింది. అవును. ఓకే. సో దీన్ని ఒకే లేయర్ లా కాకుండా ఒక్కొక్క ఫ్లవర్ కి 2 లేయర్స్ పెట్టుకుంటాం అన్నమాట. సో నెక్స్ట్ దీని లోపల వచ్చే లేయర్ దానికంటే కాస్త చిన్న ఫ్లవర్ కట్ చేసి పెట్టుకోవాలి షీలా. అయితే కటింగ్ లోనే కొంచెం చిన్న కట్ చేస్తే సరిపోతుంది. సో ఈ రెండు ఒకదాని మీద ఒకటి లేయర్ చేసుకున్నప్పుడు ఈ పాయింట్స్ ఉన్నాయి కదా, మధ్యలో ఆల్టర్నేట్ గా వచ్చేట్టుగా అరేంజ్ చేసుకోవాలి. సో మన ఫ్లవర్ రెడీ అవుతుంది. ఓకే. దీన్ని కాస్త లావ్ ఎక్కువ ఉన్న పిన్ తీసేసుకొని సెంటర్ లో హోల్డ్ చేసుకోవాలి. మామూలుగా అయితే మనము క్రేప్ పేపర్ ఫ్లవర్స్ కి హోల్ పోలన్ యూజ్ చేస్తాం కదా, దీని మధ్యలో కట్ చేసేసుకోవాలి. ఇంతకుముందు చేసిన హోల్లో నుంచి ఫస్ట్ చిన్న ఫ్లవర్ ఇన్సర్ట్ చేసుకోవాలి. అవును. నెక్స్ట్ పెద్ద ఫ్లవర్ ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఆల్టర్నేట్ గా అరేంజ్ చేసేసుకొని ఓకే ఈ రెండిటికి మధ్యలో చిన్న గ్లూ డాట్ పెట్టేసుకుంటే అయిపోతుంది. గ్లూ డాట్ పెట్టేసి ఆల్టర్నేట్ గా ఉంచి స్టిక్ చేసేసుకోవాలి. ఓకే. మళ్ళీ పోలన్ నుంచి విడిపోకుండా మళ్ళీ పోలన్ కూడా కొంచెం అంటించుకోవాలా గ్లూ? బ్యాక్ సైడ్ గ్లూ పెట్టేసుకుంటే పోలన్ కూడా స్టిక్ అయిపోతుంది. ఇది డ్రై అయిపోయిన తర్వాత కూడా మనం కొంచెం ముందుకు ప్రెస్ చేసుకుంటే మనకి షేప్ వచ్చేస్తుంది. ఓకే. కొంచెం ఫ్లవర్ ఉన్నట్లుగా తెలుస్తుంది మనకి. అవును. ఓకే అండి.
ఈ వెనకాల స్టాక్ డ్రై అయిపోయిన తర్వాత లాస్ట్ వరకు కట్ చేసేసుకోవాలి షీలా. ఇక్కడ దాకా దగ్గరికి కట్ చేసేయాలా? దగ్గరికి కట్ చేసేసుకోవాలి. ఓకే, నాట్ ఈవెన్ క్వార్టర్ ఆఫ్ అన్ ఇంచ్, చాలా చిన్నదిగా దగ్గర కట్ చేసేసి కొద్దిగా పింక్ చేసుకోవాలి బాటమ్. తర్వాత ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్న కంటే ముందు ఇది మనం పెయింట్ చేసేసుకున్నామంటే ఫ్లవర్స్ రెడీ అయ్యేలోపు ఇది డ్రై అయిపోతుంది. ఓకే, సో మనకి కొమ్మలకి న్యాచురల్ గానే నోడ్స్ ఉంటాయి. సో ఎక్కడెక్కడైతే ఈ నోడ్స్ ఉన్నాయో ఆ ప్లేసెస్ లో మనము ఫ్లవర్స్ పేస్ట్ చేసేసుకుంటే ఫ్యాబ్రిక్ గ్లూతో బాగుంటుంది. అవును, దాంట్లోంచి ఫ్లవర్స్ వచ్చినట్టు కనిపిస్తుంది. కరెక్ట్. మనం ఈ బ్రాంచ్ పెయింట్ చేసుకోవడానికి నేను ఇక్కడ ఫ్యాబ్రిక్ కలర్స్ యూస్ చేశాను షీలా. ఓకే, అక్రిలిక్ కలర్స్, వేరే కలర్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. బ్రాంచ్ మొత్తం కవర్ అయ్యేట్టుగా బ్లాక్ కలర్ పెట్టేసి పెయింట్ చేసేసుకొని ఒక 15 minutes హాఫ్ అన్ అవర్ కంప్లీట్ గా డ్రై అయ్యే వరకు ఉంచేసుకోవాలి. ఓకే, అయితే ఈ కొమ్మలు అనేవి బాగా ఎండిపోయిన కొమ్మలు తీసుకోవాలా? అవును షీలా. ఓకే, కొమ్మ అంతా కూడా బ్లాక్ కలర్ లో పెయింట్ వేసేసుకోవాలి. ఆల్రెడీ ఆరిపోయిన చిన్న పీస్ ఉంది షీలా, దాని మీద నేను పేస్ట్ ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను. ఓకే అండి. ఈ కంప్లీట్ గా డ్రై అయిపోయిన ఫ్లవర్స్ ని వెనకాల ఈ స్టాక్ కట్ చేసేసుకోవాలి. ఓకే, ఇది న్యాచురల్ గానే కొంచెం ప్రెస్ అయిపోయినట్టు అవుతాయి షీలా. డ్రై అయిన తర్వాత కొద్దిగా బెండ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు ఈ డ్రై అయిపోయిన కొమ్మ మీద ఎక్కడైతే నోడ్స్ ఉన్నాయో అక్కడ మనం కొంచెం ఎక్కువ గ్లూ పెట్టేసుకొని దాని మీద ఫ్లవర్ ప్లేస్ చేసుకోవాలి. కింది వైపు పెద్ద ఫ్లవర్స్, పై వైపు చిన్న ఉండేట్టుగా చూసుకోవాలన్నమాట. ఓకే, బ్లాక్ మీద వైట్ బాగా కనిపిస్తుంది. అవును, ఓకే, ఇలాగా మనం కొమ్మకి మొత్తం ఫ్లవర్స్ ని అరేంజ్ చేసుకోవాలి. అవును. ఓకే అండి, బాగుంది. అంటే మనం ఫ్లవర్ చేసిన దానికి చూసిన దానికన్నా ఇలాగ ఒక కొమ్మ మీద సెట్ చేసిన తర్వాత చూడడానికి బాగుందండి. ఓకే, బాగుందండి. మీరు అది కంప్లీట్ చేసిందా? తీసుకొచ్చాను షీలా. చూద్దాం. కంప్లీట్ అయిన బ్రాంచెస్ ని ఇట్లా వేజ్ లో అలంకరించుకుంటే బాగుంటుంది షీలా. ఓకే, ఇదన్నమాట మీరు కంప్లీట్ చేసి తీసుకొచ్చింది. బాగుందండి. ఇది వ్యాస్ కి చూడడానికి బాగుంది. ఎక్కువ లేకుండా చాలా లిమిటెడ్ గా ఒక 3 stems మాత్రం పెట్టారు అందులో. ఓకే, అంటే ఇక్కడ మన లీవ్స్ ఏమీ యాడ్ చేయలేదు, ఓన్లీ ఫ్లవర్స్ తోనే చేశారు. కరెక్ట్ షీలా. యాక్చువల్ గా ఈ బ్లూమ్స్ వచ్చినప్పుడు లీవ్స్ ఉండవు, ఉన్నా కూడా చాలా చిన్నగా ఉంటాయి. దానివల్ల ఓన్లీ కొమ్మలంతా కూడా పువ్వులు ఉన్నట్టుగా పువ్వులే కనిపిస్తాయి మనకి. అంతే న్యాచురల్ గా ఎలాగైతే ఉంటుందో అలాగే చేశారు. అవును, బాగుందండి. తర్వాతది ఇదేమో క్రేప్ పేపర్ యూస్ చేసి సేమ్ ఫ్లవర్స్, బట్ ఇది మనం డబుల్ సైడెడ్ క్రేప్ పేపర్ యూస్ చేశాను. ఇలాగే బ్లాక్ కలర్ స్టెమ్ మీద పేస్ట్ చేశాను అన్నమాట. ఓకే, ఇక్కడ వేరే ఫ్లవర్స్ ఉన్నాయి, ఇవి ఎలా చేస్తారు? ఇది డ్రాయింగ్ బుక్ పేపర్ షీలా. ఓకే, ఆ పేపర్ కొంచెం థిక్ గా ఉంటుంది. ఇక్కడేమో షార్ప్ పాయింటెడ్ పెటల్స్ ఇచ్చాం కదా, దాని బదులు కొంచెం కర్వ్డ్ పెటల్స్ అన్నమాట. ఓకే, ఫోల్డింగ్ సేమ్ సేమ్ అదే ఫోల్డింగ్ లో ఎడ్జెస్ లో కటింగ్ మాత్రం వేరే చేశారు. ఓకే, సెంటర్ లో పోలెన్ కూడా వైట్ తీసుకునేసరికి బాగుంది చూడటానికి. ఓకే, పక్కన క్రీపర్స్ లాగా కొన్ని యాడ్ చేశారు. అవును. ఓకే అండి, బాగుంది జ్యోతి గారు. మరి ఈ రోజు మా సకుల కోసం చక్కగా చెర్రీ బ్లాసమ్స్ ఇలా తయారు చేసుకోవచ్చు చూపించారు. చాలా బాగున్నాయి కూడా. మరి మా సకుల నుంచి అలాగే మా నుంచి థ్యాంక్ యూ షీలా. వెల్కమ్.